కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతిని జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతిని జిల్లా ముదిరాజ్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డ్యూటీని పణంగా పెట్టి తుపాకీతో కాల్చుకొని అమరుడు అయ్యారని తెలిపారు. భూపాలపల్లి పట్టణం జిల్లా కేంద్రంలో ముదిరాజు సంఘాల ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుత ఇప్పటికీ ఈ ప్రభుత్వం గుర్తించకపోయినా ముదిరాజు సంఘం బిడ్డలుగా ఒక పోలీసు కిష్టన్న అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పటికీ తన కొడుకు బిడ్డ ఉండి సుత అందరినీ వదిలేసుకొని ఈ మలేషియా ఉద్యమంలో సావు తప్ప మార్గం లేదు, మేము చనిపోతున్నా తప్పకుండా ఈ ప్రభుత్వానికి కనికరం కలిగి అప్పుడున్న ప్రభుత్వం కనికరం కలిగి తెలంగాణ ఇస్తే తెలంగాణ నీళ్లు నిధులు వాటితో పాటుగా ఉద్యోగాలు అన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం మన పిల్లల భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఒక ధైర్యంగా అన్నింటి వదిలేసుకొని తుపాకీతో కాల్చుకొని చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదు. అంటే గతంలో ఎన్నో ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగం చేసినప్పటికీ ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వాలు కొద్ది మందిని గతంలో తెలంగాణ ఉద్యమం కొరకు కావచ్చు, సాయుధ పోరాటాల ఉద్యమం కొరకు కావచ్చు చేసినటువంటి వాళ్ళను గత ప్రభుత్వం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మరి ఉమ్మడి సంఘాల అందరి ఆధ్వర్యంలో ముదిరాజ్ మహాసభ ఉమ్మడి సంఘాల అందరి ఆధ్వర్యంలో మరి పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి ఈరోజు మేము ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ మలిదేశ ఉద్యమంలో తొలి అమరుడుగా మా పోలీస్ కిష్టయ్య ముదిరాజు తన డ్యూటీలో ఉండి కూడా భారీ ర్యాలీ జరుగుతున్నప్పుడు మరి కామారెడ్డిలో తన గన్ తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. దీనికి ఒక కారణం మా వల్ల తెలంగాణ రావాలి, మరి విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఎక్కువైతే మా పిల్లల భవిష్యత్తు మారుతుంది అని ఒక గొప్ప నిర్ణయ సంకల్పంతో తొలి అమరుడుగా తాను మాత్రమే ప్రాణత్యాగం చేసి మరి ఆత్మ బలిదానం చేసుకొని ఈరోజు వారు మన తెలంగాణకు ఈ బిడ్డలందరికీ కూడా ఒక దిక్సూచిలాగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు కార్యక్రమాన్ని మా ముదిరాజ్ మహాసభ సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది భూపాలపల్లి కేంద్రంలో. మరి దీని యొక్క ముఖ్య కారణం మనం చేసేది ఒకటే, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునే ఒకటే డిమాండ్ చేసేది రెండు. ఒక్కటి వాళ్ళ విషయం ఏంటంటే మా తెలంగాణ తొలి అమరుడుగా ప్రకటించాలి. రెండోది మరి పోలీస్ కిష్టయ్య యొక్క వర్ధంతి కానీ జయంతి కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని కోరుకుంటున్నాము. ఆ యొక్క పోలీస్ కిష్టయ్య పేరు మీద ఈ రాష్ట్రంలో ఒక వినూతమైన కార్యక్రమానికి నామకరణం చేసి శాశ్వతంగా ఉండేలా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాము. మరి వీటిని మనం కొనసాగించాలని చెప్పి మా యొక్క రాష్ట్ర ముదిరాజ్ సంఘాల నాయకులందరినీ గ్రామాన మా యొక్క యువతకు కూడా స్ఫూర్తినిచ్చేలా ముందుకు పోవాలని కొనసాగిస్తున్నాను. నేను ఆగో సుభాష్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు జయశంకర్ భూపాలపల్లి.